ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త హీరో వచ్చేసాడు. ఘట్టమనేని జయకృష్ణ. శ్రీనివాస మంగాపురం సినిమా అనేది నిన్న రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమాలో తన నటనకి మాత్రం చాలా మంచి మార్కులు పడుతూ ఉన్నాయి. అండ్ ఫస్ట్ సినిమాకి ఇంత మంచి టాక్ రావడం అనేది ఆయన కెరీర్కి కూడా చాలా మంచి బూస్టప్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. అయితే మీలో ఎంతమంది ఈ సినిమాని చూశారు, మీలో ఎంతమందికి ఈ సినిమా నచ్చింది, ఎంతమందికి నచ్చలేదు అనే విషయాన్ని మాత్రం ముందుగా కామెంట్ చేయండి. అయితే ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇక్కడ ఘట్టమనేని జయకృష్ణ తిరుపతిలో అడుగు పెట్టగానే మంగ అనే అమ్మాయి అంటే హీరోయిన్ పరిచయం అవుతుంది. సో చూడగానే ఆ అమ్మాయితోని ప్రేమలో పడిపోతాడు. కానీ ఆ అమ్మాయి ఈయనని ప్రేమిస్తుందా లేదా అని తెలియడం మాత్రం చాలా కష్టతరం అనమాట. సో తను ఇలాంటి అమ్మాయి అయితే కాదన్నమాట. తను ఒక మంచి ఫ్యాక్షనిస్ట్ యొక్క కూతురు అన్నమాట. చాలా మంచి పలుకుబడినటువంటి వ్యక్తి అన్నమాట ఆయన. సో ఆయన కూతురు. సో మరి అలాంటి అమ్మాయిని ఈయన ఏ విధంగా ప్రేమలో పడిస్తారు. సో కొద్ది రోజులకు మాత్రం అటో ఇటు పడి కింద మీద పడేసి ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అవుతారనమాట. సో ఆ ఫ్రెండ్స్ అయిన తర్వాత ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారిందా లేదా అని దాని పట్ల ఇంకా మనందరికీ కూడా తెలుసు. ఒక సాధారణ అబ్బాయి ఒక మంచి పలుకుబడినటువంటి అమ్మాయిని అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిని ప్రేమిస్తే ఇంకా లవ్ స్టోరీ ఏ విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇంకా ఫైటింగ్స్ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, ఏది ఏమైనా కూడా నన్ను చంపేసినా కూడా ఈ అమ్మాయిని మాత్రం నేను ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పేసి ఈ విధంగా అంటే ఈ స్టోరీ అంతా కూడా ఈ విధంగా నడుస్తుంది అని చెప్పేసి మనకు తెలుస్తోంది. అండ్ అదేవిధంగా ఒక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయ్యారంతా బాగానే ఉంది. కానీ ఆ అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుందా లేదా అది పెద్ద క్వశ్చన్ అన్నమాట. సో మరి అంతా కూడా స్టోరీలో చూపిస్తారు అని చెప్పేసి తెలుస్తుంది అన్నమాట. అండ్ జయకృష్ణ ఆయన యాక్టింగ్ మాత్రం చాలా అద్భుతంగా చూపించాడు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. సో మరి అక్కడిక్కడ కాదు, ఆయన ఫారిన్లో యాక్టింగ్ స్కూల్లో నేర్చుకొని వచ్చాడు కాబట్టి అన్నీ కంప్లీట్గా నేర్చుకున్న తర్వాతే నేను ఇక్కడికి వచ్చి సినిమా తీశాను అని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పారు. అండ్ మహేష్ బాబు గారు కూడా ఆయన చెప్పినటువంటి ఒకే ఒక గుణపాఠం అనమాట. అంటే ఆయనకు లైఫ్కి ఒక మంచి లెసన్ అన్నమాట. ఏంటంటే నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఎంత పెద్ద ఇంటి పేరు ఉంది నీకు, అండ్ నువ్వు ఎక్కడ చదువుకున్నా, ఇదంతా కూడా ప్రేక్షకులకి అవసరం లేదు. నువ్వు మంచి సినిమా తీసావా లేదా, అందులో కంటెంట్ ఉందా లేదా, నువ్వు యాక్టింగ్ సరిగ్గా చేసావా లేదా, ఇది మాత్రమే ప్రేక్షకులు చూస్తారు అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత అదే కసిగా తీసుకొని నేను ఘట్టమనేని కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కాదు, సో నేను ఒక సాధారణ వ్యక్తిని, ఒక హీరో అయిన తర్వాత ఏ విధంగా కష్టపడాలి అని చెప్పేసి అంతా కూడా మైండ్లో పెట్టుకొని అదే కసితో నేను సినిమా చేశాను అని చెప్పేసి ఆయన కూడా చెప్పారనమాట. సో ఈ సినిమాలో మాత్రం ప్రతి ఒక్క సీన్ కూడా అంటే క్యూరియాసిటీ అనమాట. అరే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆ అమ్మాయి ఫ్యామిలీ నేను ఏం చేస్తారు, ఈయన ఏ విధంగా ఆమెతో కాంటాక్ట్ అవుతాడు, ఏ విధంగా వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు, నిజంగా ప్రేమించుకుంటున్నారా లేదా, ఈ అబ్బాయి ప్రేమిస్తున్నాడు, వన్ సైడ్ లవ్వా టూ సైడ్ లవ్వా, ఈ విధంగా అసలు ఏది కూడా తెలియదు అనమాట. ఇలాంటి క్లమ్జీలో స్టోరీ అంతా కూడా జరుగుతుంది. సో మరి అంతా చాలా అద్భుతంగా అనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటి అని చెప్పేసి మనం ఇంట్రెస్టింగ్గా చూస్తాం. సో ఆ విధంగా చూసినంతసేపు మాత్రం ప్రేక్షకుల్ని కట్టిపడేటటువంటి స్టోరీ మాత్రం సినిమాలో చూపించారు. జయకృష్ణ గారు కూడా చాలా అద్భుతంగా నటించారు. సో మరి మీలో ఎంతమంది ఈ సినిమాని చూసినంత వరకు అయితే చాలా మంచి టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ మహేష్ బాబు గారు కూడా చెప్పారు ఆల్ ది బెస్ట్, వెరీ బెస్ట్ టీమ్ అందరికి కూడా అని చెప్పేసి. సో మరి ఆయన సినిమా గురించి రివ్యూ చెప్తున్నాడంటే ఖచ్చితంగా సినిమా మంచి కంటెంట్ ఉంటుంది అని అందరూ కూడా అనుకుంటున్నారు. సో మీలో ఎంతమంది చూశారు అండ్ చూడని వాళ్ళు కూడా ఖచ్చితంగా చూసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.